ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రజాపాలన విజయవంతంగా కొనసాగింది. 6 గ్యారంటీల లబ్ధిదారుల ఎంపిక కోసం దరఖాస్తులు స్వీకరించారు. ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది అంటున్న ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్తో మా ప్రతినిధి సాయన్న ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్రజాపాలన కార్యక్రమం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నేటితో ముగింపు పలకనున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. సో ప్రస్తుతం మనం నిర్మల్ జిల్లా పెంబి మండల కేంద్రంలో ఉన్నాం. మండల కేంద్రానికి ఎమ్మెల్యే గారు కూడా ప్రస్తుతం విజిట్ చేయన నేపథ్యం అయితే కనిపిస్తుంది. సో ఈ రోజుకు చివరి రోజు కావడంతో కూడా దరఖాస్తులు భారీ ఎత్తున వచ్చాయి. సో మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే గారు చెప్పండి, ఈరోజు అధికారికంగా ప్రజాపాలన ముగింపు ఉంది. సో దీని ఎట్లా కూడా దీనిపై ఏమంటున్నారు? ఈ యొక్క ఏదైతే ప్రజాపరిపాలన కార్యక్రమం చేపట్టారు ప్రభుత్వం, ఇది చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే ప్రజల దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ యొక్క అప్లికేషన్లు తీసుకోవడంలో భాగంగా మరి పెమ్మి మండలంలో ఇప్పటికే 3,247 అప్లికేషన్లు తీసుకోవడం అనేది జరిగింది. ఈ రోజు కూడా కొన్ని వస్తే ఇంకా మేబీ 4-5 వేల వరకు ఇంకా అప్లికేషన్ రావచ్చు. దీని ద్వారా ఏంటిదంటే మేము ఏవైతే గతంలో చెప్పినట్టు 6 గ్యారెంటీలు ఉన్నాయో ఆ 6 గ్యారెంటీల మీద సంపూర్ణమైన సమాచారం సేకరించడానికి ఈ అప్లికేషన్ చాలా ఉపయోగపడుతుంది. దాంతోపాటు వాళ్ళ వ్యక్తిగతమైన సమస్యల విషయం కావచ్చు, ఇంకేమైనా సరే భూ సమస్యలు కావచ్చు, ఇంకేమైనా సమస్యలు కావచ్చు, ఈ అప్లికేషన్తో పాటు అటాచ్మెంట్ చేసుకొని ఇచ్చే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి 6 గ్యారెంటీ కార్డులను ప్రజలకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 గ్యారెంటీ కార్డులను అమలు చేసింది. దీనిపై ఏమంటారు? 2 గ్యారెంటీలను అమలు చేయలేదు. అది చాలా రకంగా ఫీడ్బ్యాక్ అంటే రాంగ్ మెసేజ్ ఇస్తున్నారు. 2 గ్యారెంటీ కాదు, ఒక 2 అంశాలు మేము ఇప్పటికీ పూర్తి చేయడం అనేది జరిగింది. మహాలక్ష్మి కింద ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం ఒకటి, దాంతోపాటు రైతు భరోసా కింద 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించిన 2 అంశాలను మేము ఇది చేయడం జరిగింది. మిగతా ప్రతి మహిళకి నెలకు 2,500, 500 గ్యాస్ సిలిండర్, 200 ఉచిత విద్యుత్, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు, అదేవిధంగా 4,000 చొప్పున పెన్షన్, మిగతా అంశాలు ఇంకా 4-5 అంశాలు ఉన్నాయి. అధికారులు సపోర్ట్ చేయడం మరియు మీరు కూడా ప్రతి ఏదైతే కేంద్రాలను వాటిని విజిట్ చేయడం జరుగుతుంది. సో వాటి నుంచి మంచి రెస్పాండ్ కూడా రావడం జరుగుతుంది. దీనిపై మీరు కామెంట్ అండి. ఈరోజు ఎలాంటి ప్రాబ్లం లేదండి. ఎక్కడ పోయినా ప్రజలందరూ కూడా, అధికారులైనా సరే అందరూ కూడా సంతోషం వ్యక్తం చేశారు. కొంత స్టార్టింగ్లో కొంత ఇబ్బందులు కూడా చేశారు. దానికి కొంతమంది ప్రతిపక్షం వాళ్ళు దానికి ఏదో రాదంతం చేయడానికి కొంత ప్రయత్నం చేశారు. అరే మీరు పోయి అడగండి ఏమైంది, ఉచిత విద్యుత్ ఏమైందని అడగండి అని, లేకపోతే రైతు బంధు ఏమైందని అడగమని ఇంకేదో చెప్పేస్తున్నారు. కానీ వాళ్ళు ఎన్ని అప్పులు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా ముంచారో అది చెప్తలేరు. వాళ్ళు ఎంత కమిషన్లతో ఆ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అది చెప్తలేరు. కానీ వాళ్ళు ఏంటిదంటే ఏదో ప్రజల్ని ఏది చేసుకుని అంటే ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి బురద జల్లే ప్రయత్నం ఎవరేం చేసినా ఈరోజు ప్రజలందరూ కూడా నిర్ణయం చేశారు. ఈరోజు కరువాత వాత పెట్టి వాళ్ళని బయటకు పంపించినా మళ్ళీ ఇంకేదో చేయాలని అనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ మీద పోటు ఉంటని ఏదో బుక్లను రిలీజ్ చేసి ఛార్జ్ షీట్ల రిలీజ్ చేసినట్టు చేస్తున్నారు. మరి మేము శ్వేతపత్రాలను విడుదల చేయడం జరిగింది. అప్పులు ఎంత ఏం కథ అనేది అంటే నిజంగా ప్రజలందరికీ తెలుసు విషయం ఏంటిది. అందుకే ప్రభుత్వాన్ని ప్రజాపరిపాలన మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే గడిన పాలన బద్దలు కొట్టి ప్రజాప్రభుత్వం కాబట్టి ఈ ప్రజల దగ్గర మేము వెళ్తాం. ప్రజలందరూ కూడా మేము చేసే పథకాల మీద చాలా మంచి స్పందన ఉంది. సో ఈ 2 పథకాలు ఏవైతే ఉన్నాయో స్కీమ్కి సంబంధించినవి ఎలిజిబుల్ చేశారు. మిగతా ఏవైతే ఇంకా 4 స్కీమ్కి సంబంధించినవి అవి ప్రజల్లోకి ఎట్లా తీసుకెళ్తారు, ప్రజలకు ఎట్లా భరోసా కల్పిస్తున్నారు? ఈ యొక్క అప్లికేషన్ ముఖ్య ఉద్దేశం అదే. నెక్స్ట్ రోజు వాళ్ళకి నెక్స్ట్ ఇచ్చేది వాళ్ళకి గ్యాస్ సిలిండర్ కావచ్చు, ప్రతి మహిళకి నెలకు 2,500 కావచ్చు, మిగతా అంశాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా ఈ అప్లికేషన్ ద్వారానే వాళ్ళకి చాలా అర్థమవుతుంది. కాదు మా అప్లికేషన్ తీసుకుంటే తొందరలోనే మన సమస్య పరిష్కారం అవుతుంది ప్రజలు అనుకుంటారు. ఈరోజు అధికారులు కూడా ఆ విషయంలో చాలా స్పష్టంగా వాళ్ళకి చెప్తున్నారు కదా. వాళ్ళకి ఏది సమస్య గ్యాస్ కనెక్షన్ ఉందా లేదా, ఉందంటే ఉందని రాస్తారు, లేకపోతే లేదని రాస్తారు. కాబట్టి ప్రతి అంశాల మీద దీని ద్వారా రేషన్ కార్డులు లేని వాళ్ళు కావచ్చు అన్ని రకాలుగా మాకు డేటా వస్తుంది. తప్పకుండా 100 రోజులు మేము చెప్పిన 6 గ్యారెంటీలు 100 రోజులు అమలు చేసే బాధ్యత మాది. ఈ రోజు నుంచి ఆన్లైన్ దరఖాస్తు నమోదు కాబోతుంది. సో అధికారులకు కానీ సమీక్ష సమావేశాలు కానీ, అధికారులకు దిశానిర్దేశం కానీ అలాంటి కార్యక్రమాలు ఎట్లాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు, అధికారులకు ఎట్లాంటి సూచనలు ఇవ్వబోతున్నారు? ఆల్రెడీ కలెక్టర్లతోటి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మీటింగ్ చేయడం అనేది జరిగింది. సిఎస్ కూడా ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది. మళ్ళీ నిన్న కూడా కలెక్టర్ లెవెల్లో మండల స్థాయి అధికారులతో కూడా మీటింగ్లు కూడా జరిగినాయి. నిన్న కూడా అంటే డాటా ఎంట్రీని ఎట్లా చేయాలనేది. కాబట్టి రేపటి నుంచి కూడా ఒక 2-3 రోజులు, వారం రోజుల పాటు డాటా ఎంట్రీ కార్యక్రమం కూడా జరుగుతుంది. డాటా ఎంట్రీ అయిన తర్వాత మిగతా అంశాలు కూడా కంటిన్యూగా యథావిధిగా కొనసాగుతాయి. థ్యాంక్ యూ సో మచ్. ఏదైతే నిర్మల్ జిల్లా పెంబి మండల కేంద్రంలో ఈరోజు ఎమ్మెల్యే వెడుమ బొజ్జు పటేల్ కూడా రావడం జరుగుతుంది.